ఆల్ ఫ్రెండ్స్ అస్సలాము అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఇస్లాం ఖురాన్. అందరూ బాగున్నారా? అయితే బాగుండాలి అని నేను ఆ సృష్టికర్త అయిన ఏకైక మన దైవాన్ని అయితే ప్రార్థిస్తున్నాను. అల్లా సృష్టిలో ఉన్న ప్రపంచంలో ఉన్న సకల కోటి జీవరాశులను, మానవులను, జిన్నాతులను నీ ఆధీనంలో తీసుకొని నీ యొక్క కరుణను ప్రసాదించి నిన్ను గుర్తించే విధంగా అయితే వారిని తీర్చిదిద్దు అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమీన్ అనండి, ఆమీన్. అయితే నేనైతే ఈరోజు ఒక మంచి జికిర్ అంటే సుబ్హానల్లాహి వ బెహందిహి. ఎవరైతే ఈ సుబ్హానల్లాహి బెహందిహి అని ప్రతి క్షణం ప్రతి సెకండ్స్ మన వేళ్లపైన లెక్క పెట్టుకుంటూ ఉంటారో సుబ్హానల్లాహి బెహందిహి, సుబ్హానల్లాహి బెహందిహి అని, వారికి రేపు పరలోకం దినాన ఖచ్చితంగా వాళ్ళ ఏవైతే చిన్న చిన్న పాపాలు ఉన్నాయో తెలియక చేసిన పాపాలని అల్లా క్షమిస్తాడు. ఈ విధంగానే ఏమిటంటే అల్లా సుబ్హానహు తాలాని ఎవరైతే ఎక్కువగా అల్లాహ నేమ్ అయితే ఉంది, యా రహీము యా రహీము యా రహీము అని, రహీము అన్నా సరే యా రహీము యా రహీము అయితే ఎవరైతే 500 టైమ్స్ అనేది లెక్క పెడుతూ ఉంటారో మన చేతి వేళ్ళకి 1 2 3 అయితే ఉన్నాయి చూడండి. మనకు లెక్క అయితే దీని మీద వచ్చేస్తుంది. మనకి దేవుడు 2 చేతులు ఇచ్చాడు, అలాగే గీతల్ని కూడా ఇచ్చాడు. విధిరాతల కోసం కాదు, మనం అల్లా కోసం జికిర్ చేయడానికి. జికిర్ అంటే ప్రార్థన, ఆరాధన చేయడానికి. చూడండి, యా రహీము యా రహీము యా రహీము 3 టైమ్స్ అని లెక్క ఉంటుంది కదా, అలాగే 15s ఉంటాయి మనకి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి కదా. గోరింటాకు కూడా కొంతమంది ఇలా గీతల పైన పెట్టేసుకొని ఉంటారు కదా. ఆ విధంగానే మనం ఏమిటంటే ఈ జికిర్ అనేది సుబ్హానల్లాహి వ బెహందిహి. నెక్స్ట్ వచ్చి అల్లా పేరు వచ్చి యా రహీము. ఎవరైతే యా రహీము అనే నేమ్ అయితే 500 టైమ్స్ చదువుతూ ఉంటారో, 500 టైమ్స్ అంటే తెలుసు కదా, 500 సార్లు లెక్క పెడుతూ ఉండండి. యా రహీము యా రహీము యా రహీము. వాళ్ళ ధనవంతులు కూడా అవుతారు. ఒకరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఉండదు. అంటే నేను ఇప్పటికిప్పుడే చదివేశాను కదా, ఇప్పటికిప్పుడే ధనం రావాలంటే రాదు. ఇప్పుడు మనం సపోజ్ ఆధార్ కార్డ్కి అప్లై చేసాం, 15 డేస్ పడుతుంది. అయితే మనం ఆధార్ కార్డు అప్లై చేసుకుంటే 15 డేస్కి రావచ్చు, నెలకి రావచ్చు, 2 మంత్స్కైనా రావచ్చు. ఆ విధంగానే దేవుడికి మనం ప్రార్థన చేస్తే దేవుడు అనేది మన ప్రార్థనని రిక్వెస్ట్లో పెట్టుంటారు. అల్లా సుబ్హానహు తాలా తొందరగా అనేది చేయడు, నిదానం ఉంటుంది, కానీ మంచిగానే చేస్తారు. ఆ విధంగా అయితే మనం చేసాం కదా, వెంటనే డబ్బులు రావాలంటే రావు. అలాగా మీరు ఎన్నో రోజులు చేయాల్సి వస్తుంది. సపోజ్ మనం ఒక మిద్ది కట్టుకోవాలంటున్నాము, ఒకేసారిగా మిద్ది వచ్చేస్తుందా? రాదు కదా. ఇటుకలు తేవాలి, ఇసుక తేవాలి, సిమెంట్ కలపాలి, ఆ ఇంటిని అంతా కట్టాలి, అప్పుడు ఇల్లు అనేది తయారవ్వద్ది. అలాగే మనం చేసే పనిలో మంచి పని అయి ఉండాలి, అప్పుడు మనం ధనవంతులు అవుతాము. ఈ యా రహీము అని 500 సార్లు అయితే చదవండి. పరలోకం కోసం అయితే, స్వర్గం కోసం అయితే సుబ్హానల్లాహి వ బెహందిహి అని అయితే వేళ్లపైన అయితే మీరు చదువుతూ జికిర్ అనేది చేసుకోండి. ఇన్షాల్లా ఖచ్చితంగా మనకు మంచే జరుగుద్ది. అల్లా సుబ్హానహు తాలా మంచే చేస్తాడు. ప్రతి నిమిషం తల్లి కన్నా 72 రెట్లు ఎక్కువ ప్రేమ అనేది మన మానవుల పైన పెట్టున్నాడు అల్లా సుబ్హానహు తాలా. కాబట్టి అల్లాని నమ్మండి. అల్లా ఒక్కడే మానవులందరి సృష్టి జీవకోటి రాసులన్నిటికీ దైవం ఆయన ఒక్కడే, ఆయన పేరు అల్లా. ఓకేనా? తెలుసుకున్నారు కదా. నా ఛానల్ మీకు నచ్చాయా? నా ఛానల్ మీకు నచ్చిందా అయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే కామెంట్ ఏ విధంగా చేస్తారు అంటే తెలిసి అయితే కామెంట్ చేయండి, లేకపోతే ఓకేనా. కొంతమందికి కామెంట్ చేయడానికి రాదు, సబ్స్క్రైబ్ చేయడానికి రాదు, లైక్ చేయడానికి ప్రతి ఒక్కరికైతే వస్తుంది. ఓకేనా? ఓకే, నేనైతే ఉంటాను. నా ఛానల్ని ఫాలోయింగ్ చేయండి. ఇన్షాల్లా అల్లా గురించి మంచి మంచి విషయాలు అయితే తెలుసుకుందాం. అయితే నేను ఉంటాను. ఆల్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్.